విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలోని సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో 40 కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించారు. జాబ్ మేళాకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాబ్ మేళాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కేంద్ర మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో ఉన్న సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. విజయవాడ భవానీపురంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకి పెద్ద ఎత్తున స్పందన కూడా వస్తుంది. తల్లిదండ్రులతో కలిసి యువత తమ అప్లికేషన్ కూడా ఇస్తున్నారు. అనేక ప్రైవేట్ కంపెనీలు కూడా ఆహ్వానించి మరి ఎవరైతే అర్హత ఉందో విద్యార్థితో పాటు వారి ప్రతిభా పాఠవాలను గుర్తించి మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున విజయవాడ వ్యాప్తంగా పాటు పక్కన ఉన్న జిల్లాల నుంచి కూడా యువత తరలి వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ అసలు ఏ విధంగా ఉంది, ఏ విధంగా కొనసాగుతున్న అంతపై మనతో పాటు చాలా మంది నాయకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? దాదాపు 3000 మంది ఉద్యోగులు ఈరోజు కల్పిస్తామని చెప్పారు. ఎట్లా స్పందన ఎట్లా ఉంది? ఎంతమంది యువత వచ్చారు? ఈరోజు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారి గతంలో ఎలక్షన్ అప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పి ఈరోజు ఫార్మా కానీ, బ్యాంకింగ్ కానీ, ఐటీ కానీ వివిధ డిపార్ట్మెంట్లలో సుమారు 3000 జాబులు ఈరోజు ఇక్కడ వివిధ సంస్థలతో సుమారు 40 స్టాళ్లు పెట్టాము. వివిధ సంస్థల అందరూ కూడా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అందరూ కూడా అవకాశం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగం చేసుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి మన కార్యాలయం దగ్గర, ఎన్డీఏ కార్యాలయం దగ్గర కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే విధంగానే ఏర్పాటు చేసాము. ఇక్కడ అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా స్పందన, చాలా మంది ఇప్పుడు గత ప్రభుత్వం చూశారు, మీరందరూ పోరాటం చేసిన వాళ్ళు, ఎటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు అసలే లేవు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వస్తుంది. మరో ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈరోజు ఇట్లా మేళాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎట్లా స్పందన ఎట్లా? గతంలో ఇక్కడ సైకో గవర్నమెంట్ ఉండేది ఆంధ్రప్రదేశ్లో. అతను జాబ్ మేళాలని చెప్పి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా నిర్వహించిన దాఖలు లేవు. అది కూడా నిరుద్యోగిని రోడ్డుకి ఎక్కించాడు. వాళ్ళందరికీ ఏదైతే మాట ఇచ్చామో మా యువనేత నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మా అగ్రనేత నరేంద్ర మోడీ కానీ ప్రతి ఒక్కరికి జాబు అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యుడి బాధ్యతగా ఈరోజు అదేవిధంగా ఈరోజు సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఎవరు కూడా ఇదే కాదు, ఒకవేళ ఎవరైనా సరే వెకేట్ ఉన్నారంటే వాళ్ళు కూడా మళ్ళీ ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళకి వివిధ సంస్థలు కూడా ప్రైవేట్ జాబులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ జాబులతో కూడా ప్రైవేట్ జాబ్ వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పక్కన గత ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళు పోరాటాలు చేశారు, కనీసం ఉపాధి కూడా చూపిస్తున్నది, ఉన్న ఉపాధి ఉన్న పరిశ్రమలు కూడా తరలించని పరిస్థితి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల వైపు మీలా ఫౌండేషన్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అవకాశాలు మీరు కల్పిస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు ప్రజలకు? గత ప్రభుత్వ హయాంలో యువత అంతా కూడా ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఉద్యోగాలు లేక, కొత్త కంపెనీలు రాలేక, రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకి ఉద్యోగం చేయడానికి తల్లిదండ్రులను వదిలి వెళ్ళలేక ఇక్కడే నిరుద్యోగులుగా మిగిలిపోయిన సందర్భాలు చూసాం. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ప్రచారంలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్న సందర్భంలో అత్యధికంగా మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు లేవని అనేక తల్లిదండ్రులు చెప్పుకున్న సందర్భంలోని మొట్టమొదటిసారిగా ఆయన ఆలోచన దిశగా ఈ యొక్క జాబ్ మేళా పెట్టాలని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతోని దాదాపు 34 కంపెనీలతోని మాట్లాడి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా పేద, బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే ఆయన నెల రోజుల పాటు అనేక సర్వేలు చేసి అనేక కంపెనీలతోని మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది చూశారు. ఈరోజు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మంది యువత ఏ విధంగా ఒక 2 రోజుల కింద నుంచి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వేలాది మంది ఏ విధంగా తరలిచ్చారో మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ జాబ్ మేళా ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు